9వ మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరిచి భద్రపరుస్తున్న రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరము ఈ విధముగా సమావేశమై దేవుని యొక్క సన్నిధానములో మరి పాటలతోనూ వాక్యంతోనూ చక్కటి వాక్య సందేశాలతోనూ ఒకరినొకరము బలపరుచుకోవటానికి, క్రీస్తులో మనమందరము స్థిరపరచబడటానికి, ఆయన రాజ్యం కొరకు కట్టబడిన సంఘములుగా సిద్ధపడటానికి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి, ఈ వేదికను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించనన్నాం. మరి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియచేస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుడి వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడవై ఉన్న మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చావయ్యా. మేము ఏ పాటి వారిమి, ఇదిగోనైనా మేము నిన్నటి వారిమే కానీ ఈ దినపు వారిమి కాము. ఈ దినము ఉన్నాము అని అంటే ఇది నీ దయ, నీ యొక్క నాయన నీ కృప, నాయన నీవు బ్రతికింప చేయుచున్నావు గనక మేము బ్రతకగలుగుతున్నాం. అందును బట్టి వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచు ఇదిగోనైనా వాక్య సందేశంలోనికి మేము వెళ్తుండగా మా హృదయాలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. నీవే మాలో ఉండి మాట్లాడండి ప్రభువా. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా వలె ఈ మాతో నీవు నాయన శ్రేష్టమైన మాటల ద్వారా బలపరచబడటానికి కృప అనుగ్రహిస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు శుభములు తెలియచేస్తూ, మరి ఈ దినము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కటి వేదికను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఒక చిన్న మాటను మీకు తెలియచేసి వాక్య సందేశంలోనికి నేను వెళ్తాను. ఏంటి అనంటే, నేను ఈ నెలలో దాదాపు ఒక 10 రోజులు గుంటూరులోనే ఉన్నాను. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మా మామగారికి అనారోగ్యం కారణంగా అక్కడే అడ్మిట్ అయ్యారు. అక్కడే మరి 10 రోజులు ఉండడం జరిగింది. ఈ 10 రోజులు కూడా చాలా చక్కగా మరి నన్ను చూసుకున్నటువంటి బొడంపాల్లో ఉన్నటువంటి విజయమ్మ గారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారు ఎంతగానో మంచి పరిచర్యను నాకు అందించారు. హాస్పిటల్లో నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే
మరి టిఫిన్ చేసుకొని కొన్ని చాలా చక్కగా వారి కుమారుణ్ణి చూసుకున్నట్టుగా నన్ను చాలా చక్కగా చూసుకొని వారి యొక్క అపారమైన ప్రేమను బట్టి దేవుని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఎందుకంటే వారు ఈ వేదిక ద్వారానే నాకు పరిచయం అయ్యారు, దండరాజయ్య గారి ద్వారానే పరిచయం అయ్యారు. కనుక ఇంత ఆత్మీయ కుటుంబాలు మన గ్రూప్లో ఉండడం, ఇంత మంచి సహవాసపు లక్షణాలు కలిగినటువంటి కుటుంబాలు మన యొక్క గ్రూప్లో మన యొక్క ఈ వేదిక పైన ఉండడం నేను ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ సహవాసాన్ని నిరంతరము మనం కొనసాగిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆనందిస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఈ వేదిక ద్వారా మరి అమ్మగారికి విజయమ్మ గారికి వారి పరిచర్యకు వారు చేసినటువంటి జయపాస్టమ్మ గారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ అధ్యాయం వచ్చేసి దావీదు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని పరిచర్య మీద దావీదుకున్నటువంటి అమితమైనటువంటి తీవ్రత అని చెప్పవచ్చు. అంటే దేవుని పరిచర్య మీద ఉన్నటువంటి మక్కువ అని కూడా మనం చూడొచ్చు. అయితే దావీదు ఈ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు అని అంటే, ఈ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు అని మనం చూస్తే అక్కడ 2వ వచనంలో మనకు చాలా బాగా క్లారిటీగా కనపడుతుంది. ఏమని ఉంటదంటే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు అనేది మనం చూస్తే చాలా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరంగా దావీదు ఆ బాధను అనుభవిస్తున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు అనేది మనకు 2వ వచనంలో చాలా క్లారిటీగా కనపడుతూ ఉంది. తన శత్రువులు దావీదు మీద పడి తన మాంసమును పీక్కు తినేటువంటి పరిస్థితి అండి. శత్రువులు దావీదు మీద పడి మాంసమును పీక్క తినేంత పరిస్థితి. అంటే తన శరీరమును గాయపరుస్తూ పీక్క తినే పరిస్థితి. ఎలాంటి సందర్భాల్లో పీక్క తింటారు అని అంటే, మనం చూస్తూ ఉంటాము ఊర్లలో ఏదన్నా గేదెలు కానీ ఆవులు కానీ ఏవైనా చనిపోయినప్పుడు వాటి మీద కుక్కలు పడుతూ ఉంటాయి చూడండి. కుక్కలు వాటిని ఏం చేస్తుంటాయి అంటే ఆ యొక్క మాంసాన్ని లాక్కొని తింటూ ఉంటాయి. అవి ఒక్క కుక్క అలా క్రమంగా తినదు, చాలా కుక్కలు ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి అంటే పోటీ మీద ఒకదాని మీద ఒకటి పోటీతో లాక్కొని తినేటువంటి పరిస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడండి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు కీర్తన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువైపు చూసినా శత్రువులే, ఎటువైపు చూసినా మనశ్శాంతి లేని పరిస్థితి, ఎటువైపు చూసినా మరి దావీదు పక్షాన నిలబడగలిగిన వారు లేని పరిస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. మరి బాధిస్తున్నారు, తర్వాత ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. దుష్టులు తన మీద పడి అలాంటి మాంసమును పీక్కదినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంటాడు, త్రొట్టిల్లి కూలిరి. అలాంటి శత్రువులందరూ కూడా త్రొట్టిల్లి కూలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దావీదు ఇలాంటి పరిస్థితుల్లో
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. రెండోది, ఎందుకు నేను దావీదు గురించి మరి వివరించాలనుకున్నాను అని అంటే, ఈ విధముగా దావీదు శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, మరి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆ అవకాశం ఏంటి అని అంటే, 5వ వచనంలో మనం చదివాము, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. చూడండి ఎంత గొప్ప మాట చూడండి. దావీదు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దావీదు ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి శత్రువులు మీద పడి మాంసమును పీక్కొని తినేటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదు పక్షాన నిలుచుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, పర్ణశాలలో దావీదును దాచుతా ఉన్నాడండి. పర్ణశాలలో దావీదును దాచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి సందర్భాల్లో దాచాడు అని అంటే, అదిగో శత్రువులు మీద పడి, శత్రువులు మరి ఇబ్బంది పెడుతూ, శత్రువులు ఎంతగానో మరి ఆ రోదనకరమైనటువంటి పరిస్థితిని దావీదుకు కలుగజేస్తున్న అలాంటి సమయంలో దావీదు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటనంటే, ఆయన ఆపత్కాలంలో, అపాయకరమైనటువంటి సందర్భంలో, చాలా పెను ప్రమాదం వచ్చిన సందర్భాల్లో, ఎవరు దావీదు పక్షాన నిలబడలేని సమయంలో, ఎవరు కూడా సహాయకులుగా నిలబడలేని సమయంలో దేవుడు సహాయకునిగా ఉండి ఆయన ఎక్కడ దాచిపెడతాడు అని అంటే, ఆయన అక్కడ మనం చూస్తా ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి మాట ఏంటనంటే, పర్ణశాలలో దాచుతా ఉన్నాడు. ఏంటి పర్ణశాల అనేది ఈ దినం కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పర్ణశాలలో దావీదును దాచిపెడుతా ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, పర్ణశాలలో నన్ను దాచును, పర్ణశాలలో నన్ను దాచును. ఏంటి పర్ణశాల? ఏముంటుంది అక్కడ? ఎందుకు దావీదును అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రదేశంలోనికి తీసుకెళ్తున్నాడు? పర్ణశాలలో ఏంటి విశేషము అని అంటే, పర్ణశాల అనేది మనం చూసినప్పుడు మరి కీర్తన గ్రంథంలో ఆ మాటను మనం చూస్తా ఉన్నాం. లేవి కాండము, ఒకసారి లేవి కాండము 23వ అధ్యాయము, లేవి కాండము 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 34వ వచనం. నీవు ఇశ్రాయేలులతో ఇట్టనుము, ఈ 7వ నెల 10వ దినమున మేలుకొని 7 దినముల వరకు యెహోవా పర్ణశాలల పండుగను జరపవలెను. అమ్మగారు చదవండి. వాటిలో మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవా. అమ్మగారు చాలా అమ్మగారు, ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ అండి. ఇశ్రాయేల్ ప్రజలకి చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. ఎందుకనంటే వారికి 7 పండుగలు దేవుడు ఇచ్చాడు. దానిలో ఇది చివరి పండుగ. ఎందుకు ఈ పండుగను చేయాలి అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రను కొనసాగించారు. అరణ్య యాత్రను కొనసాగించి వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చిన తర్వాత వారు ఆ ప్రయాణాన్ని మరచిపోకుండా ఉండాలని, అరణ్యంలో వారు అనుభవించిన ఆ శ్రమలు అయితేనేమి, శ్రమలు తక్కువగానే వారు అనుభవించినటువంటి అద్భుతాలు అయితేనేమి, దేవుడు వారికి ఏ విధంగా కాపుదలగా ఉన్నాడు, ఏ విధంగా వారికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు. వారి అక్కడ మనం చూస్తాం, అరణ్యంలో మనం అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, వారి వస్త్రాలు మాయలేదు, వారి చెప్పులు అరగలేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. మనము గట్టిగా ఇప్పుడు చెప్పులు కొత్తవి కొనుక్కుంటే ఒక 3 నెలలకే అరిగిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి, పనికిరావు.
తర్వాత మరలా కొత్తవి కొనుక్కోవాలి. కానీ 40 సంవత్సరాలు వారు అలాంటి పరిస్థితిని, మరి అరిగిపోని చెప్పులు, మాసిపోని బట్టలతో వారు ఏం చేశారనంటే అరణ్యములో ప్రయాణం చేశారు. అయితే వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చిన తర్వాత ఆ స్థితిని మర్చిపోకూడదండి, ఆ గతాన్ని మర్చిపోకూడదు. ఏదైతే వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చి వారు మరి ఎన్ని అద్భుతాలు చూశారో, అనుభవించారో, మరి దేవుడు వారికి ఎలా తోడు ఉన్నాడో, ఇవన్నీ కూడా వారు మరచిపోకూడదు అని దేవుడు వారికి పెట్టినటువంటి పండుగలలో ఇదొక పండుగ. ఈ పండుగ యొక్క విశేషము, విశిష్టత ఏంటి అనంటే, పర్ణశాల పండుగ అనేది వారు ఎలా చేయాలి అనంటే 7 దినాలు వారు గుడారాలు వేసుకోవాలి. 7 దినాలు వారు గుడారాలు వేసుకోవాలి. గుడారాలు వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ పండుగను ఆచరిస్తున్నట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. 7 దినాలు వారు గుడారాలు వేసుకుంటారు. ఎడారిలోనికి వెళ్ళి వారు గుడారాలు వేసుకుంటారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత సంపన్నులైనా సరే, ఎంత డబ్బులున్న వారు అయినా సరే, వారు అపార్ట్మెంట్లలో నివసిస్తున్నా సరే, ఆ యొక్క అపార్ట్మెంట్లు విడిచిపెట్టేసి ఈ యొక్క పర్ణశాల పండుగ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఏం చేయాలనంటే టెంట్లు వేసుకోవాల్సింది, గుడారాలు వేసుకోవాల్సిందే. వేసుకొని 7 దినాలు వారు ఇప్పటికి కూడా వారు ఈ పండుగను ఆచరిస్తున్నట్టుగా, కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, వారు గుడారాలు వేసుకోవాలి, టెంట్లు వేసుకోవాలి. రెండోదిగా ఈ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు అని అంటే, వారి చేతికి పంట వచ్చినప్పుడు, వారు వేస్తున్నటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత చేస్తారు ఈ పండుగ. అయితే మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ దేశంలో మరి వ్యవసాయాన్ని మనం చూసినప్పుడు అది చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం వైపుకే చూస్తూ ఉంటాయి వ్యవసాయం గురించి. వారు చాలా చక్కగా ఏ పంట పండియాలన్నా, ఏ సైజులో పంట రావాలి అనన్నా, మరి ఎంత టైంలో రావాలి అనన్నా వారు చాలా చక్కగా వ్యవసాయాన్ని కొనసాగిస్తుంటారంట. అందుకనే రీసెంట్గా మరి జగన్ కూడా సీఎంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడండి. అక్కడ వ్యవసాయాన్ని చూడటానికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు అవన్నీ చూసి మన ఆంధ్రాకు కూడా తీసుకురావాలన్న ఆలోచనతో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇజ్రాయెల్ దేశంలో వ్యవసాయం చాలా అధునాతనమైనటువంటి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ వ్యవసాయము చేసిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత వారు ఈ పండుగను చేస్తారు. ఈ పండుగలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఏంటి అనంటే అక్కడ మనం చూస్తున్నాము 7 దినాలు వారు గుడారాలు వేసుకుంటారు. ఈ గుడారాలు వేసుకున్న తర్వాత ఆ పండుగలో ప్రధానముగా ఉండేది ఏంటి అనంటే 35లో మనం చదువుతున్నాము, వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ గుడారాలలో ఏముంటది అనంటే పరిశుద్ధమైనటువంటి వాతావరణం కనపస్తుందండి. పరిశుద్ధమైనటువంటి వాతావరణం అక్కడ కనపడుతుంది. అపరిశుభ్రత ఉండదు, అవివేకత ఉండదు, అహంభావం అక్కడ కనపడదు. ఏం కనపడుతుంది ఆ గుడారాలలో అంటే పరిశుద్ధమైనటువంటి సంఘము. చాలా ధనవంతులు ఉంటారు, చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు ఉంటారు. ఎంతమంది ఉన్నా, ఎవరున్నా సరే వారందరూ గుడారాలు వేసుకోవాల్సిందే. ఆ గుడారాలలో ప్రధానముగా ఏముండాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి సంఘం ఉండాలి. దావీదుని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దావీదుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అంటే, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అంటే పరిశుద్ధమైనటువంటి సంఘంలోనికి తీసుకెళ్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో దావీదును పరిశుద్ధమైన సంఘంలోనికి తీసుకెళ్తున్నాడు అని అంటే,
దావీదు శ్రమలలో ఉన్నాడు, దావీదు శత్రు సమూహముతో పోరాడుతున్నాడు, దావీదు చుట్టూ దృష్టులు, దావీదు చుట్టూ మరి ఆ భయంకరమైనటువంటి ఆ శత్రు సైన్యము దావీదు మీద పడి తన శరీరాన్ని పీక్కు తినేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి దావీదును తీసుకెళ్తున్నాడు. ఎంత అద్భుతముగా దేవుడు దావీదు పక్షాన చేస్తున్న మేలులో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు దావీదును అక్కడికి తీసుకెళ్తున్నాడండి? దేవుడు దావీదును ఎందుకు పర్ణశాలకు తీసుకెళ్తున్నాడు? దావీదు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దావీదు ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి శత్రు సమూహాల పరిస్థితుల్లో దావీదును దేవుడు ఎందుకు పర్ణశాలలోనికి తీసుకెళ్తున్నాడు? పర్ణశాల అంటే మనం చూస్తున్నాం, పర్ణశాల మొట్టమొదటిగా పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి దావీదును ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అంటే అక్కడ మనం చూస్తాము, మరి అక్కడ మనం చూస్తున్నాము అక్కడ 3వ వచనంలో మనం చూస్తే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంటే పర్ణశాలలో ఉన్నాడు. పర్ణశాలలో ఉన్నాడు గనక దావీదు మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏంటనంటే, నా మీదకి యుద్ధము చేయటానికి దండు దిగి వచ్చినా కూడా, నా ప్రదేశంలోనికి వచ్చినా కూడా, దండు ఎక్కడికి వస్తుంది? యుద్ధం చేయటానికి దండు దిగి వచ్చినప్పుడు నేను భయపడను. ఎంత గొప్ప నిరీక్షణతో మాట్లాడుతున్నాడో చూడు. ఎందుకనంటే ఆయన పర్ణశాలలో ఉన్నాడు. ఎందుకు దావీదు పర్ణశాలలోనికి దేవుడు దావీదును తీసుకెళ్ళాడు అని అంటే, దావీదు దేవుని సన్నిధిలో ఆయన ఏమడుగుతున్నాడు అనంటే 4వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడండి. చూడండి, దేవునికిని దావీదుకును ఉన్నటువంటి ఒక గొప్ప అనుసంధానం అని చెప్పుకోవచ్చు, లేక ఒక బాంధవ్యము అని మాట్లాడుకోవచ్చు. దావీదు దేవుని సన్నిధిలో ఒక వరాన్ని అడుగుతా ఉన్నాడు. ఎలాంటి టైంలో వరం అడుగుతా ఉన్నాడు అని అంటే, ఒక పక్క శత్రువులేమో మాంసం పీకేటువంటి పరిస్థితి, మరొక పక్క దండు దిగి వచ్చిన పరిస్థితి, యుద్ధం చేయటానికి దండు దిగి వచ్చిన పరిస్థితి. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అడగాలంటే ఏమడుగుతారండి? ఎవరైనా అడగాలి అని అంటే, ఒకవేళ దేవుణ్ణి అడగాలి అని అంటే ఏమడుగుతారు? అయ్యా, ఈ శత్రువులన్నా తొలగించు అని అంటారు. ఈ శత్రువులను నా ఎదుట నుంచి తొలగించను, వారి మీద విజయము నాకు ఇవ్వమను, లేకపోతే ఈ దండును నేను జయించులాగున నాకు శక్తినివ్వమనో ఇలాంటి అడుగుతారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏమని అడిగాడంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. దేవుని సన్నిధిలో ఇలా అడగాల? దేవుడు ఇలా అడిగితే, దేవుని సన్నిధిలో మనం ఇలా అడిగితే దేవుడు ఇంత గొప్పగా ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడా అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నాకు ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక ఆశ, ఒక వరము నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను నాయన. ఆ వరం ఏంటనంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని సన్నిధిలో ఉండాలని దావీదు అడుగుతా ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతూ ఉన్నాడు. ఆ వరం ఏంటంటే, దేవా,
నీ ప్రసన్నతను నేను చూడాలి. ఏంటండి ప్రసన్నతను చూడాలని దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు. అసలు నేను చెప్పబోయే మాట ఏంటనంటే, దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను చూడాలని దావీదు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఎలాంటి సందర్భాల్లో అడుగుతా ఉన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. దావీదు ఎలాంటి సందర్భాల్లో అడుగుతా ఉన్నాడు అని అంటే, దండు దిగి వస్తా ఉంది యుద్ధం చేయటానికండి. ఒక పక్క శత్రువులు సమూహము దావీదు చుట్టూ గుమికూడి ఉన్నారు, ఒక పక్క దండు దిగి వస్తా ఉంది. ఇలాంటి సమయంలో దావీదుకు వచ్చినటువంటి కోరిక ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో నేను ఆయన ప్రసన్నతను చూడాలి. చాలా విడ్డూరంగా లేదా అండి? అంటే చాలా ఆశ్చర్యంగా లేదా? ఏం చేయాలి? దావీదు యుద్ధం చేయాలి, సైన్యమును పోరాడాలి, సైన్యం కోసం తన యొక్క సమయాన్ని కేటాయించాలి. కానీ ఎంతమంది యుద్ధానికి వస్తున్నా నాకు సంబంధం లేదు, ఎంతమంది శత్రువులు నా మీద పడినా నాకు సంబంధం లేదు, నేను మాత్రము ఎక్కడుండాలి అని అంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చూడండి. నేను దేవుని సన్నిధిలో ఉంటే చాలండి, ఎంతమంది వస్తున్నా వాళ్ళందరి కొరకు దేవుడు ఆలోచన చేస్తాడు. ఎంతమంది వస్తున్నా వాళ్ళందరినీ దేవుడే చూసుకుంటాడు. నేను మాత్రం ఎక్కడుండాలని అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది నాకు దేవుని సన్నిధిలో నేను కోరుకుంటున్నటువంటి వరం, దేవుని సన్నిధిలో కోరుకుంటున్నటువంటి వరం. చాలా మంది వరాలు కోరుకుంటారు కదా, చాలా మంది వరాలు కోరుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఏం వరం కోరుకోవాలని అంటే, వాళ్ళందరూ నా మీద పడకుండా అక్కడే వారు అంత హతమైపోతే బాగుండని వరాలు కోరుకుంటారు. కానీ దావీదు కోరుకున్న అద్భుతమైనటువంటి వరం ఏంటనంటే, నేను నీ సన్నిధిలో నీ ప్రసన్నతను నేను చూడాలి. రెండోది, ఆయన ఆలయములో దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. దేవుని ఆలయములో కూడి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎంతకాలం అని అంటే, యుద్ధం అయిపోయేదాకా దావీదు కోరుకోలేదండి. దండు దిగి వచ్చింది కదా, యుద్ధం ఒకవేళ ఉంటే 2 రోజులు 3 రోజులు, దేవా ఈ 2-3 రోజులు నీ సన్నిధిలో ఉంటానయ్యా, తర్వాత మళ్ళీ నేను రాజ్య పరిపాలన చేయటానికి వెళ్తాను అని అనలేదు. అంటే స్వార్థంతో దేవుని సన్నిధిలో అడగలేదండి. ఆయన ఏం అడుగుతున్నాడనంటే, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతా. ఈనాడు మనుషులు ఏం చేస్తుంటారంటే స్వార్థం అండి. శ్రమ వచ్చినప్పుడే ఆ శ్రమ తొలగిపోయేదాకా దేవునితో అనుసంధానమై ఉంటారు. విపరీతమైన భక్తి చూపిస్తారు, ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, ఉపవాసాలు ఉంటారు, ఎన్నెన్నో చేస్తారు. తర్వాత ఆ శ్రమ తొలగిపోయినాక ఇంకా అసలు ఏం పట్టించుకోరు. నిమ్మలంగా పీకల కాడికి తినేసి ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, దేవుని సన్నిధిలో దేవుని గుర్తు చేసుకునేది ఉండదు. అలాంటి పరిస్థితిలోకి ఒకవేళ అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామేమో. దావీదు అలాంటి పరిస్థితిలో లేడండి. ఆయన అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను ఎక్కడుండాలి అని అంటే యెహోవా మందిరంలో ఉండాలి. ఏం చేస్తాడు యెహోవా మందిరంలో? యెహోవా మందిరంలో ఏం చేస్తాడు అని అంటే, అక్కడ మనం చూస్తాము, సంఖ్యాకాండంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, లేవీకాండము 40వ వచనాన్ని, 23వ అధ్యాయం 40వ వచనంలో మనం చదివితే అక్కడ ఏముంటది అని అంటే, 40వ వచనంలో, మొదటి దినమున మీరు దప్ప పండ్లను ఈత మట్లను గోజి చెట్టు కొమ్మలను కాలువల యొద్ద నుండి నీరవంజ చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుండవలెను. దేవుని సన్నిధిలో ఏముంటది అని అంటే ఉత్సాహం ఉంటుందండి. ఉత్సహించడం అంటే ఆరాధించడం, గణపరచడం, పూజించడం, మహిమపరచడం, స్తుతించడం, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి అని అంటే దేవుని సన్నిధిలో కనపడతాయి. దావీదు దేవుని సన్నిధిలో ఇవన్నీ చేస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో
ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు, అక్కడ మనం చదివితే 7వ వచనంలో 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనంలో మనం చదివితే అక్కడ, యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించుతున్నప్పుడు 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయముతో నీతో అనెను, నా హృదయము నీతో అనెను. హృదయం అంటా ఉందండి, నీ సన్నిధి నేను వెతుకుతానయ్యా, నీ సన్నిధి నేను వెతుకుతానయ్యా. ఎందుకు దేవుని సన్నిధి వెతకాలి మనం? దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది. పర్ణశాల పండుగ అనగా ఏంటి అని అంటే సమృద్ధి అని అర్థం అంట. చేతి నిండా పంట చేతికి వచ్చినప్పుడు సమృద్ధిలో చేసే పండగ ఇది. దేవుని సన్నిధిలో ఏముంటది అని అంటే మొట్టమొదటిగా సమృద్ధి ఉంటుంది. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో సమృద్ధిని మనం అనుభవించాలి అని అంటే ఆయన సన్నిధిని మనం వెతకాలి. దావీదు తన హృదయంతో మాట్లాడుతున్నాడు. చాలా మంది మాట్లాడుతుంటారు పెదాలతోనే. హృదయంలో ఒకటి ఉంటుంది, పెదాలతో మరొకటి ఉంటుంది. కానీ ఎప్పుడైతే హృదయంలో నుండి వస్తుందో అదే శ్రేష్టమైనది, అదే ప్రధానమైనది. దావీదు ఎప్పుడు కూడా పెదాలతో మాట్లాడలేదండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా జీవించాలి. దేవుని సన్నిధిలో అపరిశుభ్రంగా ఉంటే దేవుడు చేర్చుకోడు. అందుకనే పర్ణశాల పండుగలో మొట్టమొదటిగా మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో అపరిశుభ్రంగా ఉంటే దేవుడు మనతో రాడు, ఉండడు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని విధాలుగా మనము ఉన్నా కూడా మన జీవితంలో, మన హృదయంలో అపరిశుభ్రంగా ఉంటే, పరిశుద్ధత లేకపోతే దేవుడు మనతో సహవాసము చేయడు. కనుక మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన నామమును స్తుతించాలి అని అనుకున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అక్కడ దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని దావీదు దేవుని సమూహములో అడుగుతా ఉన్నాడండి. కనుక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అందరము కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే పర్ణశాల. దేవుడు మనల్ని ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయన పర్ణశాలలో మనల్ని దాచుతాడు, మనల్ని తీసుకెళ్తాడు. అక్కడ మనకు పర్ణశాలలో మరి మనలందరినీ కూడా దాచిపెడతాడు. పర్ణశాల అనగా గుడారాలలో దేవుని మహిమపరచడం, గణపరచడం, పరిశుద్ధంగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరిని తీసుకెళ్తాడు అనేది మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఉండాలనే తపన, తాపత్రయం, ఒక ఆరాటం మనలో ఏమంటారంటే రగులుకోవాలండి. ఆ తపన, తాపత్రయం మనలో రగులుకోవాలి. అంటే మనలో శ్రద్ధ పుట్టాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఆ సమృద్ధిని నేను అనుభవించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సహవాసాన్ని నేను పెంపొందించుకోవాలని ఒక తపన మనలో ప్రారంభం అవ్వాలి. అంతేగాని చాలా మంది బలవంతంతో మందిరానికి వస్తూ ఉంటారు, లేక బలవంతంతో ఆ దేవుని సన్నిధిలో పాల్గొంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు దేవుడు మనతో అన్యోన్యంగా ఉండలేడు, సహవాసం చేయలేడు, మన పక్షాన నిలబడలేడు. అందుకని దావీదు అంటాడు, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయముతో అనేను. హృదయములో నుండి రావాలి, ఏదైనా హృదయంలో నుండి రావాలి. అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి దావీదుకు ఏ విధంగా మేలు చేయటానికి ఆయన ఇష్టపడ్డాడో నీ పక్షాన, నా పక్షాన దేవుడు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని చేత మేలు పొందాలి అని ఆశిస్తున్న మనం అందరము కూడా ఒక ఆశ కలగాలి. దేవుని సన్నిధిలో ఒక వరం అడగాలి. జీవిత కాలం అంతా నేను నీ సన్నిధిలో నేను నివసిస్తాను. కొద్ది రోజులు కాదు, కానీ జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో మనము
దేవుని మహిమపరిచే ఒక సమూహముగా, ఒక సహవాసము కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి మేలు మన పక్షాన చేయటానికి ఆయన సిద్ధపడతాడు. పర్ణశాలలో మొదటిగా పరిశుద్ధ సంఘం ఉంటుంది, రెండోదిగా ఉత్సహించేటువంటి వారు ఉంటారు. పరిశుద్ధ సంఘముగా మనం చేర్చబడాలి, దేవుని ఉత్సహించే వారిగా మనం ఉండాలి. ఆయన పర్ణశాలలో మనం ఉండాలి. పర్ణశాల అనగా సమృద్ధి, పర్ణశాల అనగా దేవునితో సహవాసము, దేవుని స్తుతించడం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. మనం కూడా నిరంతరము అలాంటి వాతావరణంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని మనలందరినీ విడుదల ఇచ్చాడు, మనందరికీ పాపము నుండి విడుదల ఇచ్చాడు. మనలందరినీ కూడా తన సొంత రక్తముతో, తన స్వరక్తముతో మనల్ని కొన్నాడండి. మన పాపములన్నిటినీ ఆ సిలువ మ్రాను పైన, ఆయన వీపు పైన వేసుకున్నట్టుగా చూస్తున్నాం. మన పాపములన్నిటినీ కూడా ఆయన వీపు పైన వేసుకున్నాడు. ఆయన గొప్ప దేవుడు, విడుదలనిచ్చాడు. సమృద్ధి అయినటువంటి విడుదలను మనకు అనుగ్రహించి ఇప్పుడు ఆయన పర్ణశాలలో నిన్ను నన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం రెడీగా ఉన్నామా? ఆ సమృద్ధి అయినటువంటి పండుగలో మనం ఉండాలంటే మనం సిద్ధపడి ఉన్నామా? అదే ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు పర్ణశాల పండుగ, మనకు పరలోకము. దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వటానికి, ఆయన సమృద్ధి అయినటువంటి పరలోక రాజ్యమును నీకు నాకు మనందరికి ఇవ్వటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. మరి మనం ఎలాంటి సిద్ధపాటుతో ఆ గొప్ప పరలోక రాజ్యమును చేరుకోవటానికి సిద్ధంగా ఉన్నాం? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఏదైనా అవివేకపు ఆలోచనలు లేక దేవునికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు మనలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని దేవుని సన్నిధిలో నిరంతరము మనం జీవిద్దాం. ఆయన నామమును మహిమపరుద్దాం, ఆయన రాజ్యమును మనం స్వాధీనం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నీవు ఆపత్కాలములో నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ. ఆపత్కాలంలో పర్ణశాల, పరిశుద్ధ సహవాసము, సంఘము. దావీదునకు ఆపద సంభవించినప్పుడు రాగు చోటు, ఆశ్రయస్థానం, ఆదరణ కలిగించే చోటు దేవుని పరిశుద్ధ సంఘము, పర్ణశాల. చక్కగా పర్ణశాలను గూర్చిన అనుభవములోనికి, ఆత్మీయ సత్యములోనికి మనందరము నడిపించబడ్డాము. పాస్టర్ యాకోబు గారు, ధన్యవాదములు. మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, వందనాలు. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపయు కనికరములు మా ప్రభు, వాద్యం గల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఈ దాసుల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, సహవాసంలో ప్రభా తండ్రి, చక్కటి వాక్య భాగాలు మా ముందు ఇచ్చిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, మేము పట్టణశాలలో మేము ఆనందించడానికి నా తండ్రి, మేము ప్రభావం సంతోషించడానికి నా తండ్రి, మిమ్మల్ని మహింపరచడానికి నా తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపడటానికి నా తండ్రి మార్గం దయచేసి నా తండ్రి, వందనాలు స్తోత్రాలు. వాక్యం ఆత్మీయ సత్యాలు ప్రభావ ప్రతి క్షణము ప్రభావ జ్ఞాపం చేసుకోవచ్చు. మా యొక్క ప్రవర్తనలో ప్రభావ తండ్రి ప్రజలు అడుగు తొట్టిల్లకుండా మేము కాపాడుకొనొచ్చు నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా మేము ముందుండటాన్ని మీకు పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచి తండ్రి, మాకు ముందు ఉంచిన జీవితాయుసులో, జీవిత ప్రయాణంలో, ఈ దినములో నా భయంకరంగా జీవించే కృపాకార్యం మా పట్ల జరిగించమని
తండ్రి నా యొక్క ప్రభు సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి తండ్రి బహుగా ఫలింప చేస్తున్నారు తండ్రి. ప్రతి విన్నపాన్ని మీరు దీవించి ఆశ్రయించి మాకు దయచేస్తున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు ఫలింప చేస్తున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు తండ్రి. నా వినిన వాక్యాన్ని మా హృదయంలో ప్రభావ ప్రజలపరుచుకునే వాక్యాన్ని ద్వారా ప్రభావ తండ్రి బలపరచడానికి మీ కృపా కార్యం మా పట్ల జరిగించి ముందుకు నడిపించమని క్రీస్తునామమున దీనమునస్తూ ప్రతిమాని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 40 దినముల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఈ దినము 24వ దినం. దేవుడు కనికరము కలిగి కృప కలిగి మనందరము పట్టుదలతో ప్రార్థించిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకాలుగా చేరుకున్నాయి. పరలోకము ఇండియా దేశము పక్షం వహించి కదిలించబడుతుంది. దీనులైన పిల్లలు మొరపెడతా ఉంటే ప్రతి మొర పరలోకపు గౌనులను తడుతూ ఉంది. ఈ దినము కూడా ఏదైనా ఒక పూట ఉపవాసంతో ప్రార్థించే పిల్లలు ఉన్నారు. ప్రార్థించే భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాము. నేడు కూడా 24వ దినము ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాము. ఆమేన్. ఆమేన్. యాకోబు గారు ఆశీర్వాదం తీసుకుందాం. మొదటిగా చిన్న ప్రేయరు. తండ్రి నీ స్తోత్రములు ప్రభువా, నీ దాసుడు ధనరాజయ్య గారి కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. కొన్ని దినాల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉన్నారు. దేవా నువ్వు స్వస్థపరిచే దేవుడవునైనా కనుక నీ పాదాలు పట్టుకొని అయ్యా బ్రతిమలాడుతున్నాం. ఆయన నీ దాసునికి సంపూర్ణ స్వస్థతనివ్వండి ప్రభువా. నీవే ఇచ్చే దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవయ్యా కనుక అయ్యా గోజాడుతున్నాం ప్రభువా, సహాయం చేయండి. ఆ దగ్గు నుండి విముక్తిని దయచేయండి. నీ పరిచర్యలో తండ్రి మరి ఎంతగానో ఆసక్తితో ముందుకెళ్తూ ఉన్నారు. వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు కుమారుడై మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. ఆమేన్. ఆమేన్. రండి ఇప్పుడు